నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. చూడండి, ఇప్పుడు నేను 2 రకాల జ్యూస్ చూపిస్తున్నా. అయితే ఒకటే దానికి సంబంధించినవి. వీటిని ఏమంటారు చెప్పండి చూద్దాం. ఇవి బత్తాకాయ. చూడండి, వీటిని ఆరెంజ్ అంటాం, నారింజకాయ. కమలాకాయ కూడా ఇంచుమించుట్లాగే ఉంటుంది. మరి ఇది ఎలా ఉంటుందో జ్యూస్ చూడాలి. ఇవి కట్ చేసి వీటిని ఇప్పుడు 2 జ్యూస్ తీస్తాను అన్నమాట. ఇప్పుడు కట్ చేసే ముక్కల్ని వీటిల్ని ఇప్పుడు నేను ఇవి 4 ఆరెంజ్కాయ అనమాట, సపరేట్గా తీయాలి జ్యూస్. ఇవన్నీ బత్తాకాయ ముక్కలు. కలర్ తెలుస్తుంది కదా, రెడ్డిష్గా ఉంది. పుల్లగా ఉంటే కనుక ఒక 2 స్పూన్స్, మరీ ఎక్కువ షుగర్ వేసుకోకుండా లైట్గా వేసుకుంటే కొంచెం తాగటానికి బాగుంటుంది అనమాట. జలుబు చేస్తుందంటే కనుక కొంచెం వేడి నీళ్ళు, నేను ఇట్లా కొంచెం వేడి నీళ్ళు పెట్టాను అనమాట. జ్యూస్ తీసిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు, మరీ ఎక్కువ కాకుండా. అదే వ్యూస్ చూడండి. ఇప్పుడు దీన్ని ఆరెంజ్ కాయ జ్యూస్ చూద్దాము. ఇదిగోండి, దీంట్లో ఇలాగా మనము అదిగోండి రసం వస్తుంది కదా, డబ్బాలోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ నా డబ్బా, దీంట్లోకి ఇలా జ్యూస్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో గింజల్ని సపరేట్ చేసి ఇలా తీసుకోవాలి. ఈ పల్పుని మొత్తం పారేయకుండా ఇది కూడా జ్యూస్లో వేసుకుంటే బాగానే ఉంటుంది. ఫైనల్గా జ్యూస్ రెడీ అయింది. దీంట్లో నేను ఇంకా పంచదార యాడ్ చేయలేదు. పుల్లగా ఏమైనా ఉంటే చూసి దీంట్లో కొంచెం కలుపుకుంటే వాటర్, ఒక 2 స్పూన్స్ పంచదార యాడ్ చేసుకుని, ఏమైనా ఉంటే ఐస్ క్యూబ్స్, చల్లగా కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు అనమాట. అదే వ్యూస్. ఇలాగ బత్తాయి జ్యూస్ తీసాను. దీంట్లో 4 స్పూన్లు పంచదార వేస్తున్నా. ఇందాక తీసిన అన్నమాట. గోరువెచ్చని నీళ్ళు కొంచెం యాడ్ చేస్తున్నాను. పందారి కరిగే వరకు కలిపి సర్వ్ చేసుకోవటం. ఫైనల్గా 2 జ్యూసులు రెడీ అయినాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.